హలో అండి, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా చాలా చాలా బాగుంటాను. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే తమిళనాడు టు తెలంగాణ జర్నీ బ్లాగ్, ట్రైన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి ఇప్పటివరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇక్కడ నైట్ డిన్నర్ లోకి అయితే పులావ్ చేస్తున్నానండి. నైట్ 10 o'clock చెన్నై నుండి ట్రైన్ ఉందనమాట. ఇంకా తినేసి వెళ్ళడమే బెటర్, డిన్నర్ ఇక్కడే చేసి వెళ్దాము. ఎక్కువగా వర్షాలు కూడా పడుతున్నాయి తమిళనాడులో, చలిగా ఉంది కదా అని చెప్పి ఇంటి దగ్గర వేడి తిందామని చెప్పి డిన్నర్ అయితే చేస్తున్నాను. పులావ్ అయితే నా దగ్గర ఉన్న కూరగాయలతోనే చేస్తున్నాను, ఎందుకంటే ఇంటికి వెళ్తాం అనుకున్నాం కాబట్టి కూరగాయలు అయితే ఎక్కువగా ఏం తెచ్చుకోలేదు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, ఒకటి క్యారెట్ ఉంటే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి వేసుకుంటేనే నాకు చాలా ఇష్టం. ఫ్లేవర్ అనేది తెలుస్తుంది కదా, బాగుంటుంది అని చెప్పి ఇంకా అలానే చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ గ్యాస్ పైన ఒక పక్కన పులావ్ చేసుకుంటూనే లగేజ్ కూడా ప్యాక్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం కొంచెం పని చేసుకోవడము, వాటర్ బాటిల్లో వాటర్ పోసుకోవడము, పిల్లలకు రెడీ చేసుకుంటున్నాను. మా వారేమో ఆటో తీసుకొస్తానని చెప్పి వెళ్లారు. పిల్లలైతే టీవీ చూస్తున్నారు. డే టైమ్ లో ట్రైన్ అంటే ఎలా ఒకలాగా వెళ్ళొచ్చు, కానీ మేము వెళ్లేది నైట్ టైం కాబట్టి అది మిడ్ నైట్ కూడా ట్రైన్. మిడ్ నైట్ ట్రైన్ అంటే చిన్న పిల్లలతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫుడ్ ప్యాక్ చేసుకోవడము, వాష్రూమ్స్ కి వెళ్ళడము, ఏదైనా ఇబ్బందిగానే ఉంటుంది. అది మళ్ళీ మా అదృష్టం కొద్ది మేము వెళ్లే రోజు ఫుల్ గా వర్షాలు తమిళనాడులో. ఈ వర్షంలో ఎలా వెళ్లాలో, ఆ మిడ్ నైట్ ట్రైన్ ఎలా అందుకోవాలో అసలు ఏం అర్థం అవ్వదు. అంటే ఇంకా ఇక్కడ పులావ్ అయితే రెడీ అయిపోయింది. కొంచెం ఉమ్మగిల్లాలన్నమాట, చెమ్మగా ఉందని చెప్పి గ్యాస్ పైన సిమ్ లో పెట్టి ఉంచాను. పిల్లలకైతే స్వెటర్ చేస్తున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం చలిగా కూడా ఉంటుంది, ఆటోలో వెళ్తే చాలా చలిగా ఉంటుందని చెప్పి స్వెటర్ చేస్తున్నాను. నేనైతే రెడీ అయిపోయాను. ఇంకొక జుట్టు వేసుకుంటే అయిపోద్ది అని చెప్పి పిల్లలకైతే రెడీ చేస్తున్నాను. పెద్దబాబు అయితే స్వెటర్ అస్సలు వేసుకోడు, కానీ ఈరోజు వేసుకుంటాడో లేదో అని భయపడ్డాను, ఎంత సతాయిస్తాడో అని చెప్పి. కానీ పర్లేదు, వేసుకున్నాడు, ఏం సతాయించలేదు. బయట వెదర్ కూడా అలా ఉంది, మరి వాడేం చేస్తాడు, ఇంకా ఏం సతాయించకుండా వేసుకున్నాడు చలిగా. మా పిల్లలైతే టీవీ పెడితే పక్కనుండలను కూడా మర్చిపోతున్నారు, అంతలా టీవీలో మునిగిపోతున్నారు. ఈ టీవీలో వచ్చే బాల్ భారత్ లో శివ అనే ప్రోగ్రామ్ కి అయితే బాగా ఫ్యాన్స్ అయిపోయారు. ఆ ప్రోగ్రామ్ అక్కడ వస్తుందని చెప్పి నేను ఏం చెప్పినా పట్టించుకోకుండా వినిపించుకోకుండా ఆ టీవీలో మునిగిపోయారు. ఇంకా అలా అదిరించో బెదిరించో గ్యాస్ అయితే ఆఫ్ చేసేసి వంట అయితే చేసేసి పిల్లల్ని రెడీ చేస్తున్నాను మా వారు వచ్చే వరకు. అసలు ఇప్పుడు మేము ఇంటికి వెళ్తామన్న ప్లానింగే లేదు. లాస్ట్ మంత్ వెళ్ళొచ్చాం కదా, ఇంకా ఇప్పుడు వెళ్ళమేమో అనుకున్నాము. ఇంకో 4-5 months వరకు ఇంటికి అయితే వెళ్ళము అని అనుకున్నాము. కానీ ఎమర్జెన్సీ లీవ్ మీద వెళ్లాల్సి వచ్చింది. అప్పటికప్పుడు ప్రీమియం తాత్కాల్లో టికెట్లు అయితే చేసుకుని వెళ్ళిపోతున్నాము. అసలు వెళ్ళము అన్న వాటికి ఇలా లగేజ్ ప్యాక్ చేసుకోవడము, పిల్లల్ని తీసుకోవడము, ఇంటికి వెళ్ళడం అనేది చాలా అంటే చాలా టార్చర్. ఇక్కడ నుండి బయలుదేరిన రోజు బుధవారం అనమాట. అసలు ఏం జరిగిందంటే అంతకు ముందు ఆదివారం రోజు నైట్ 10 o'clock సేమ్ ఇదే ట్రైన్ అనమాట. ఆదివారం రోజు ఉండే, ఆదివారం రోజు నైట్ 10 o'clock వెళ్దామని చెప్పి లగేజ్ గట్రా అన్ని ప్యాక్ చేసుకుని రెడీ చేసుకున్నాము. ప్రీమియం తాత్కాల్లో టికెట్లు చేసుకున్నాము. మా పెద్దబాబుకు ఫుల్ గా ఫీవర్ ఉండడం వల్ల, టైఫాయిడ్ రావడం వల్ల, చలి జ్వరం వచ్చిందని చెప్పి చలిలో ఇంటికి వెళ్ళడం ఎందుకని చెప్పి టికెట్లు అయితే క్యాన్సిల్ చేసుకున్నాము. మళ్ళీ ఆ రోజు తెల్లవారి సోమవారం అయితే టికెట్లు మళ్ళీ 10 o'clock చేసుకున్నాము. ఆ టికెట్లు మా హస్బెండ్ కి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయ్యి చలి జ్వరం వచ్చింది, అందుకని చెప్పి మా హస్బెండ్ బాగాలేదని చెప్పి టికెట్లు క్యాన్సిల్ చేసుకున్నాము. టికెట్లు అలా క్యాన్సిల్ చేసేసాము. మా పెద్దబాబు కోసం సోమవారం టికెట్లు మళ్ళీ క్యాన్సిల్ చేసేసాము. మంగళవారం రోజు తాత్కాల్లో టికెట్లు బుధవారం కోసం చేసుకున్నాము. మేము వెళ్లేది కూడా ఇప్పుడు బుధవారమే అనమాట. మంగళవారం రోజు 10 o'clock తాత్కాల్లో ప్రీమియం తాత్కాల్లో మళ్ళీ టికెట్లు చేసుకున్నాము. బుధవారం రోజు నైట్ 10 o'clock చెన్నై నుండి టికెట్లు చేసుకున్నాము. నార్మల్ గా టికెట్ క్యాన్సిల్ చేస్తే టికెట్ల పైన రీఫండ్ వస్తుంది కదా, అలానేమో అనుకున్నాను. కానీ మేము 2 times ఇప్పటికే హెల్త్ బాగాలేదని చెప్పి టికెట్లు అయితే క్యాన్సిల్ చేశాం కదా. మేము టికెట్లు చేసింది ప్రీమియం తాత్కాల్లో కాబట్టి మాకైతే రీఫండ్ ఏం దొరకలేదు. వచ్చి చాలా రోజులు అవుతుంది, కానీ వీడియో ఎడిటింగ్ చేసి విశ్లిస్ట్ లో పెట్టాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి బాగా సర్దైంది. సర్దవడం వల్ల నాకైతే గొంతు నొప్పి చాలా ఉందనమాట. అందుకని మాట్లాడడానికి కూడా ఇబ్బందిగా ఉండి వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ అయితే ఇవ్వలేదు. పిల్లలైతే ఇంటికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. మా చిన్న బాబుకి అయితే బొట్టు పెడతాను కార్తిక. ఎప్పుడు నాకు అలా అవన్నీ పెట్టి చూసుకోవడం చాలా ఇష్టం. ఎప్పుడు స్కూల్ కి వెళ్ళినా ఎటు వెళ్ళినా సరే కార్తికతో చిన్న బొట్టు అలా పెడుతూ ఉంటాను. పక్కన చూసారా, లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది అనమాట. మేము వెళ్లేది 1 week కోసమే కాబట్టి కొంచెమే లగేజ్ తీసుకెళ్తున్నాము. ఇంటి దగ్గర కొన్ని బట్టలు వదిలేసి వచ్చాము, మళ్ళీ ఇందులో కొన్ని పట్టుకెళ్తున్నాము. మళ్ళీ 1 week కి అటు తీసుకెళ్లడం ఇటు తీసుకురావడం, లగేజ్ కూడా ఎక్కువైపోతుంది. హెల్త్ కూడా బాగాలేదు కదా, ఎవరు మోస్తారని చెప్పి కొన్నే పట్టుకెళ్తున్నాం అనమాట. ఇంట్లో ఒకరి హెల్త్ బాగాలేకపోతే ఇంట్లో ప్రశాంతత అనేది ఉండదు కదా, సేమ్ మా ఇంట్లో అనమాట. 2 పిల్లలకి ఫీవర్, మా ఆయనకు చలి జ్వరము. ఇంట్లో అయితే అసలు నాకు ఇంటికి వెళ్ళడానికి కూడా మనసు ఒప్పట్లేదు, కానీ తప్పని పరిస్థితిలో ఎమర్జెన్సీ లీవ్ మీద వెళ్లాల్సి వచ్చింది. మేము డిన్నర్ చేయడం కంప్లీట్ అవనే లేదు, అప్పుడే ఆటో అయితే వచ్చి కింద నిల్చుందండి, హారన్ కొడుతుంది. ఇంకా బ్యాగులు తీసుకొని అయితే కిందికి వెళ్ళిపోయాము. నైట్ 9 o'clock మా క్వార్టర్స్ దగ్గర నుండి బయలుదేరిపోయి డైరెక్ట్
ఆటో మాట్లాడుకొని అయితే లోకల్ స్టేషన్ కి వచ్చేసామండి. ఇదేమో లోకల్ స్టేషన్ అన్నమాట. ఇక్కడ నుండి చెన్నై సెంట్రల్ కి వెళ్ళాలి. చెన్నై స్టేషన్ కి వెళ్ళడానికి లోకల్ నైట్ జర్నీ కాబట్టి హెల్త్ బాగాలేదని చెప్పి మా ఇద్దరు పిల్లలు మా ఆయన అయితే మొత్తం స్వెటర్లతో ముసుగేసుకున్నారు. ఇదిగోండి లోకల్ ట్రైన్ అయితే వచ్చింది. లోకల్ ట్రైన్ లో ఎక్కేసి మేము లాస్ట్ సీట్ లో కూర్చున్నాము. ప్యాసింజర్స్ అయితే ఎవరు లేరు. ఈ భోగి అంతా కూడా మాదే అనమాట. మా ఇద్దరు పిల్లలు మేము ఇద్దరు ఉన్నారు. బాగా బోర్ కొట్టింది. మా హస్బెండ్ పడుకున్నారు. పిల్లలిద్దరు కూడా పడుకుంటే మొత్తం మొబైల్ తోనే టైం పాస్ అయ్యింది. మొత్తానికి లోకల్ ట్రైన్ దిగిపోయి చెన్నై సెంట్రల్ లో దిగి తమిళనాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఎక్కామండి. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా వరంగల్ కి. వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. నేను మధ్యలో వీడియో తీసాను కానీ పిల్లలిద్దరితో నైట్ జర్నీ వీడియో తీసింది అయితే నెక్స్ట్ డే మార్నింగ్ సోమవారం 8 o'clock అనమాట. ఇంకా పై సీట్ లో నుండి కింది సీట్ లోకి అయితే వచ్చేసి కూర్చున్నాము. ఇంకొద్దిసేపట్లో వరంగల్ రైల్వే స్టేషన్ అయితే వస్తుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. మా చిన్నోడు చూడండి ఎంత క్యూట్ గా చూస్తున్నాడో, ఎప్పుడెప్పుడు స్టేషన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు దిగిపోతామా. మొత్తానికైతే వరంగల్ కి వచ్చేసామండి. ఇక్కడికి వస్తే నాకైతే కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మన ప్లేస్ కి వచ్చాం కాబట్టి ఇంకా సేఫ్ గా ఇంటికైతే చేరుకుంటాము అనే. వరంగల్ నుండి మా ఇంటికి చేరుకోవడానికి 2 hours టైం అయితే పడుతుంది. కానీ అదేంటో తెలియని ఫీల్. వరంగల్ లో దిగగానే ఇంటికి వెళ్ళిన ఫీల్. ఇక్కడనే మార్నింగ్ అయితే స్టేషన్ లోనే ఫ్రెష్ అప్ అయిపోయామండి. బ్రష్ చేసేసి ఇంకా టిఫిన్ కూడా చేసేసాము. ఈ ముందు ట్రైన్ నిల్చోబెట్టారు కదా ఇంజన్, ఇదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. నేను అంతకు ముందు వచ్చినప్పుడు లేదు, ఈ మధ్య పెట్టినట్టున్నారు. అందుకనే వీడియో. వరంగల్ రైల్వే స్టేషన్ నుండి మా ఊరికి వెళ్ళడానికి అయితే మేము బస్ లో వెళ్తాము. అందుకని చెప్పి మా వారు స్టేషన్ నుండి బస్ స్టాండ్ వరకు అయితే ఆటో మాట్లాడారు. ఇదిగోండి ఆటో అయితే ఎక్కేసాము. ఇంకా వెళ్ళిపోతున్నాము. రైల్వే స్టేషన్ నుండి హన్మకొండ బస్ స్టాండ్ కి వెళ్ళి హన్మకొండ బస్ స్టాండ్ నుండి మా ఆటోలో వెళ్తుంటే మాకైతే మధ్యలో వరంగల్ 1000 స్తంభాల గుడి, భద్రకాళి టెంపుల్ కనిపించాయి. వరంగల్ లో మీకు ఏ ప్లేస్ అంటే ఎక్కువగా ఇష్టం అనేది కింద కామెంట్ చేయండి. నేనైతే ఈ 2 ప్లేస్లు చూసేసాను. ఈ 2 ప్లేస్లు అంటే కూడా వరంగల్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ 8 o'clock దిగాం కాబట్టి అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసేసాము. అక్కడ నుండి జనగాం వచ్చేసరికి టైం అయితే 11 అయింది. జనగాంలో బస్సు దిగగానే బయటకు వచ్చాక అందరం కలిసి జ్యూస్ తాగాము. ఇంకా జ్యూస్ తాగి ఆటో అయితే మాట్లాడుకొని డైరెక్ట్ గా మా ఊరు. ఈ చిన్న జర్నీ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.